ರಾಮಸ್ವಾಮಿ ಅಂತ ಇವತ್ತು ಬರ್ತ್ಡೇ ನಮ್ಮನೆ ಎದುರುಗಡೆ 83 ವರ್ಷ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ಫಂಕ್ಷನ್ ನಡೀತಿದೆ. ఏంటి పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడారు, ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టాను. మరి అది నీ ఫేస్ వాల్యూ. హలో, అసలు ఈ ఫేస్ గురించి నీకు తెలియదు ఏంటి? అసలు నేను మధ్యాహ్నం 2 గంటల హైదరాబాద్ టు బెంగళూరు యశ్వంత్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ దిగాను. నేను చాలా మంది అమ్మాయిలు చొక్కేమంటాను. ఏమన్నారు? అంటే డ్యూటీ అప్పారని ఎంత అందంగా ఉన్నారు. అదండి, ఎంత అందంగా కాదండి, మందంగా ఉన్నారని అంటారు. పైన బట్ట కింద కొట్ట వేసుకొని. వాస్తవ నిజమేనండి, వాడి ఎంత అందగాడంటే ಡಾಕ್ಟರ್ ರಾಮಸ್ವಾಮಿ ಒಂದೇ 83 ವರ್ಷ. నిజంగా చాలా అందగాడు. ఎందుకంటే 100 కేజీలు భిన్నగా అన్నా సరే ఎప్పటికీ చదరని కలర్ అది. బర్త్డే ಮಾಡ್ತಾರೆ. తెలుపు దీని ముందు తెగదు. ఎక్కువ మాట్లాడక చెప్తున్నాను మాత్రమే గ్యారెంటీ కలరండి, బయటకు నేను గ్యారెంటీ ఇవ్వలేను. అవన్నీ ఎక్కువ మాట్లాడక, కానీ ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు చూడు, విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నారాయణుడు ఇచ్చండి. ఎస్, ఇప్పుడు చూడు, విచ్చేసిన వాళ్ళందరూ కూడా బొంద రామస్వామి గారికి గౌరవమైనటువంటి విషయం తెలియజేసి వారి యొక్క విశ్వస్త పాటు కానీ డ్రెస్సింగ్ చదువుకోవడానికి ఒక చక్కటి గోల్తో వచ్చారు. సో ఇక్కడ సౌమ్య గారికి చూడడం అద్భుతంగా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి గోల్తో వచ్చారు. అదో ఎదురు కూర్చుని మా మమతో చూడు, అందరికంటే అందంగా చీరలో ఎక్స్పోజ్ అవ్వడం ఒక చక్కటి అందంతో వచ్చారు ఆవిడ. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? ఎస్, నా గోల్ ఉండబట్టే ఇప్పటికీ నేను నెంబర్ 1 గా ఉన్నానంటే కారణం నా గోల్ ఏంటి లేదండి, నాకు పెద్ద గది కావాలి. ఆ గది నిండా ఏసీ ఉండాలి, గదిలో తప్పు ఉండాలి. ఆ గదిలో నేను ఒక్కనే ఉండాలి. అయితే సెక్యూరిటీ గార్డ్గా ఉండమంట. నా మాటే చెల్లుబాటు అవ్వాలి. అయితే ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డ్ లో కూర్చో, అక్కడే దొరుకుతాయి డబ్బు ఏసీ అని. ఏమంటావు వదిలే? ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్. అమ్మా చెప్పమ్మా. అమ్మా సమయం చాలా చాలా ఈవెంట్స్ లో వెళ్తాం కదా, మంచిగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మొన్ననే 18 16 వచ్చాయి. ముసలుడే కానీ మహానుభావుడు. ఎలా ఉంది బెంగళూరు వెదర్? సెకండ్ టైం వస్తున్నారు అనుకుంటున్నాను. బెంగళూరు వెదర్ అంటే ఈ బర్త్డే వేడుకలకి అయితే ఇది సెకండ్ టైం రావట్లేదు. ఇది మన కందుకూరులో